హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెచ్పిసిఎల్ నుండి 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వారికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి వీడియోని చివరి వరకు చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయినట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి హెచ్పిసిఎల్ నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే 13 డిసెంబర్ అంటే మనకి పోయిన నెల 30 డేట్ నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 13వ తేదీ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత, అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అనేది చూసినట్లయితే ఎవరికైతే 18 to 25 ఇయర్స్ ఉంటాయో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఇక పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి చూసుకోండి, మీకు ఏజ్ చాలకపోతే మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఈ ఆపర్చునిటీ ఉందో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోండి. చాలా మంచి జాబ్స్ అని చెప్పొచ్చు. రైట్, ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఈ లింక్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, అలాగే ఈ పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కిందన కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఇదే కాదు, ప్రతి నోటిఫికేషన్ పడినా సరే అందులో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ప్రతిరోజు కూడా షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఆ ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. రైట్, ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా శాలరీ ఎంత ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అప్రెంటిస్ నోటిఫికేషన్ అనమాట మనకి హెచ్పిసిఎల్లో. అలాగే ఇందులో మనకి సివిల్, మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, పెట్రోలియం ఇంజనీరింగ్ సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందన్నమాట. అయితే వీటికి క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసినట్లయితే ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వారందరూ కూడా మనం ఈ అప్రెంటిస్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది మనం ఎందులో చేసి ఉండాలి, కొన్ని స్ట్రీమ్స్ అయితే ఇక్కడ ఇచ్చాడనమాట. అది వచ్చేసరికి సివిల్ ఇచ్చాడు, అలాగే మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, పెట్రోలియం ఇంజనీరింగ్, ఇలా వీటిలో ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మీకు వీటితో పాటు మీకు పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అన్ని సెమిస్టర్లో కూడా మీకు 60% అయితే రావాలి. అది ఓబీసీ వాళ్ళకైతే జనరల్, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% అయితే ఓవరాల్గా ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూడీ వాళ్ళైతే 50% ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి చూడండి. నెక్స్ట్, ఇందులో కనుక మీరు జాబ్ కొట్టినట్లయితే మీకు మంత్లీ స్టైఫండ్ కింద 25,000 అయితే ఇస్తారన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో కనుక మీకు పోస్టింగ్ వచ్చినట్లయితే 25,000 వరకు మీకు మంత్లీ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు అప్రెంటిస్ అయ్యాక మీకు ఈ హెచ్పిసిఎల్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఫర్దర్గా హెచ్పిసిఎల్లో ఎలాంటి వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ పడినా సరే మీకు అంటూ ఒక రిజర్వేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా చేయండి. చాలా మంచి స్టైఫండ్ కూడా ఇస్తున్నారు, కాబట్టి చూసుకోండి. అలాగే మీకు ఫ్యూచర్లో ఈ సర్టిఫికేట్కి సంబంధించి కూడా మీకు వాల్యూ అయితే ఉంటుందన్నమాట. దగ్గరలో హెచ్పిసిఎల్కి సంబంధించి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ట్రై చేయండి, మంచివి అని చెప్పొచ్చు. రైట్, అయితే ఈ
నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకున్న వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే ఉంటుంది. అంటే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీకు ఇంటర్వ్యూ చేసి మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూలో బాగా పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. ఇంటర్వ్యూలో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ బట్టి మీకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ మెరిట్ లిస్ట్లో మీకు నేమ్ ఉన్నట్లయితే మీకు ఫర్దర్ మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి చూసుకోండి. మీకు ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారికి ఇంటర్వ్యూ కూడా మనకి టెంటేటివ్ షెడ్యూల్ అయితే చేశారు. ఇందులో మనకి జనవరి ఫిబ్రవరిలో ఉండొచ్చు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ అయితే చేయండి. రైట్. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఇప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఇదే నోటిఫికేషన్ సంబంధించి కాకుండా ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. రైట్. మీకు లింక్పై క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ ఎప్పుడైనా అప్లై చేసి ఉంటే ఇక్కడ సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. లేదంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఫస్ట్ టైం అనుకున్నట్లయితే ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేము అలాగే మీ యొక్క ఫస్ట్ నేము అంటే కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత మిడిల్ నేమ్ ఇంటూ మిడిల్ నేమ్, ఆ తర్వాత మిడిల్ నేమ్ కూడా కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్ నేమ్, ఇలా నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మీ యొక్క 10th క్లాస్లో ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉంటుందో ఆ విధంగా ఉండాలండి. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ ఐడికి లింక్ అయితే రావడం జరుగుతుంది, వెరిఫికేషన్ లింక్. అప్పుడు ఈమెయిల్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లేదంటే ఓటీపీ వస్తే ఓటీపీ అయితే ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది, ఇక్కడ క్యాప్చా అయితే ఇచ్చేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ మీకు రిజిస్టర్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు సక్సెస్ఫుల్గా లాగిన్ కావడం జరుగుతుంది. ఇందులో మీకు పాస్వర్డ్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది అన్నమాట. ఆ పాస్వర్డ్ యూస్ చేసి మీ యొక్క సొంత పాస్వర్డ్ పెట్టుకోవడం కానీ లేదంటే లాగిన్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. ఎవరికైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి ఉంటుందో వారికి ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అలాగే ఇక్కడ క్యాప్చా కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక మీకు అక్కడ డాష్బోర్డ్లో కనిపిస్తుంది, మీకు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ సంబంధించి డాష్బోర్డ్లో కనిపిస్తుంది. అక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఇలా ప్రతిదీ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఏవైనా అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేయండి. మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ ఇలాంటివి అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేయండి. సంబంధించినటువంటి సైజెస్ ఉంటాయి కదా, కేబీలలో ఉంటే కేబీలో సెట్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకునేటప్పుడు ప్రివ్యూ అయితే చూడండి. ప్రివ్యూ చూసుకున్నాక అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. లేదంటే ఏదైతే తప్పుగా పడిందో దాన్ని ఎడిట్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ అయితే చేసుకోవాలి. రైట్. ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ లింక్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే డీటెయిల్డ్గా అప్లై చేసుకున్న వీడియో చేయండి అని అంటే తప్పకుండా చేస్తాను. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళకి పూర్తి అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా. ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కింద కామెంట్స్ అయితే చేయండి. రైట్. ఇది మరి వీడియో. ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అలాగే ఎలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలా. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసి ఉంటే వారందరికీ షేర్ చేయండి. చాలా మంచి జాబ్స్. అలాగే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. లెఫ్ట్ సైడ్ లైక్ చేస్తే నాకు బూస్ట్ అప్గా అయితే ఉంటుంది అన్నమాట. రైట్. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.